క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఆరోగ్యంగా యేసయ్య నామాన్ని కొనియాడుతూ లేచారా? స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది. మనం ఎంతగా దేవుని స్తుతిస్తామో స్తుతిలోనే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు మీ పరిస్థితులు ఏమైనా సరే యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. స్తుతించండి, ప్రభుని స్తుతించండి, మానక స్తుతించండి. ప్రభు ఈరోజు మీ జీవితంలో ఘనకార్యాలు చేయబోతున్నాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. దేవుని వాగ్దానాలు తలపోసుకోండి. ప్రభు నాడు నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన మాటను పట్టుకొని ధైర్యంగా జీవించండి. ప్రభు ఈరోజే మీ జీవితంలో మీ కుటుంబంలో అద్భుతం చేయునుగాక. ఆమెన్. ఈరోజు 117వ కీర్తన అండి. బైబిల్లో చాలా చిన్న కీర్తనలు అధ్యాయాలు అనకూడదు, ఇవి కీర్తనలు. దావీదు రాసిన కీర్తనలు, సొలొమోను చేసిన ప్రార్థన, దైవజనుడైన మోషే రాసిన కీర్తన, అలాగే యాత్ర కీర్తనలు, హేమాను, ఎజ్రాహీయుడైన ఏతాను రచించిన కీర్తనలు. ఇవి పాటలు, యెరూషలేము దేవాలయంలో పాడుకునే పాటలు. కీర్తనలని భక్తులు చేసిన ప్రార్థనలు కూడా. కాబట్టి 117 కీర్తన బైబిల్లో చాలా చిన్న కీర్తన. మొదటి వచనం చదువుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. బలమైన 2 వచనాలే ఉన్నాయి. 2వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎందుకు ఆయన్ని స్తుతించాలి? నేను చెప్పే కదా, ప్రభుని ఎందుకు స్తుతించాలి? ఎందుకంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. లోకంలో దేవుని కృప యేసుక్రీస్తు ప్రభు నమ్మిన నీ ఎడల హెచ్చుగా ఉన్నది. కాబట్టి ఆయన స్తుతించు. ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని కృప నీ మీద హెచ్చుగా ఉన్నది. ఈ కృప నిన్ను బలపరుస్తుంది. ఈ కృప నీ బలహీనతలో నీకు శక్తినిస్తుంది. ఈ కృపే నిన్నన్ని విషయాల్లో ఆదుకుంటుంది, ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఎంత బలమైన మాట అండి. లోకంలో మనుష్యుల ప్రేమ నీ మీద ఉన్నా లేకపోయినా, లోకంలో బంధువుల ప్రేమ నీ మీద ఉన్నా లేకపోయినా, దేవుని కృప నీ మీద హెచ్చుగా ఉంది. చాలాసార్లు విశ్వాస జీవితంలో మనం ఏమనుకుంటామంటే, పలానోళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుండు, పలానోళ్ళు వచ్చి నన్ను ఆదుకుంటే బాగుండు, ఆదరిస్తే బాగుండు, లేకపోతే పలానోళ్ళ ప్రేమ నా మీద ఉంటే బాగుండని మనం అనుకుంటాం. మనుష్యుల ప్రేమలు తాత్కాలికమైనవే, మనుష్యుల ప్రేమలు కొంతకాలం ఉండే. కానీ దేవుని కృప ఈరోజు నీ మీద, నా మీద హెచ్చుగా ఉంది. పాస్టర్ గారు, దేవుని కృప నా మీద హెచ్చుగా ఉంటే నాకేం జరిగిద్ది? ఒక వ్యక్తి మీద దేవుని కృపగాను ఉన్నట్లయితే దావీదు ఎంత ఆశీర్వదించబడ్డాడో అంతగా ఆశీర్వదించబడటానికి ఆ కృపే మూలం అండి. కేవలం ఆ కృపే మూలం. పౌలు ఎంత పరిచర్య చేశాడో అంత పరిచర్య చేయటానికి ఆ కృపే మూలం, వేరేది ఏమీ లేదండి. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృపయే. చూడండి, ఆ మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. చాలా బలమైన మాట అండి ఆ మాట. అది మామూలు మాట కాదు. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు చూడండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. చూసారా? నేనేమై ఉన్నానో అది దేవుని కృపే, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. కృప చూడండి,
ఒక వ్యక్తి మీద దేవుని కృప హెచ్చుగా ఉంటే దావీదు ఎంత ఆశీర్వదించబడ్డాడో ఆ వ్యక్తి అంతగా ఆశీర్వదించబడతాడు అంతే. కృపలో ఉన్న గొప్పతనం అంతేనండి. పౌలు ఎంత ప్రయాసపడి పరిచర్య చేశాడో అంత ప్రయాసపడి పరిచర్య చేసే భాగ్యం కృపలోనే ఉంది. అందుకనే దేవుని బిడ్డలు కృప మీద ఆధారపడతారు అంతే. కృప అంటే ఏంటి భాష గారు? కృప అంటే అపరిమితమైన దేవుని ప్రేమ. నీ ఎడల నా ఎడల అపరిమితమైన దేవుని ప్రేమ అంతే. దేవుని ప్రేమ అంత గొప్పదంతే. మనుషుల ప్రేమ కోసం తహతహలాడుతున్నావేమో, మనుషులు ప్రేమించాలని అటు ఇటు పరుగెత్తుతున్నావేమో, కానీ మనుషులు ఈరోజు ప్రేమిస్తారు, రేపు వాళ్ళే చీకొడతారు, రేపు వాళ్ళే తరిమేస్తారు, రేపు వాళ్ళే త్రోసివేస్తారు. మనుషుల ప్రేమలు తాత్కాలికమైనవే. మరొక మాట చెప్పంటారా? మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుందండి. దేవుని ప్రేమలో నిస్వార్థత ఉంటుంది. నీలో ఏమి చూడకుండా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అది గొప్ప విషయం. కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడంటే మనలో ఏమీ చూడలా. ఏ అర్హత లేదు, ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. యేసయ్య మనల్ని ప్రేమించటానికి మన దగ్గర ఏ అర్హత లేదు, కానీ యేసయ్య ప్రేమించాడు. అది దేవుని కృప. ఎంత ప్రేమించాడు? కీర్తనాకారుడు అన్నమాట, మన ఆయన కృప, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఎంత ఎత్తు, ఆకాశము భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమికి ఆకాశానికి ఎంతండి తెలుసు? అసలు వేరియేషన్, ఆ కొలత ఎంత గొప్పదండి. దేవుని ప్రేమ ఆయన బిడ్డల అంత గొప్పదండి. ఆయన ప్రేమతో నేను అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో నిస్వార్థత, నిజాయితీ, నిరాడంబరం, ఏ డంబం చూపల. మనుషులైతే ప్రేమించి నేను వాళ్ళకి అది చేశా, నేను వీళ్ళకి ఇది చేశా, నేను పలానప్పుడు అది చేశా, నేను పలానప్పుడు ఇది చేశా అని మనుషులు డంబంగా మాట్లాడతారు. కానీ దేవుని ప్రేమ నిరాడంబరమైనది, ఎంత గొప్పది, నిస్వార్థమైనది, నిజాయితీ ఉంది దేవుని ప్రేమలో. దేవుని ప్రేమలో నిస్వార్థత ఉంది. అంత గొప్పగా యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తాడు. దావీదు ఎడల ఏ కృప చూపించాడో. ఈరోజు చూడండి, దావీదుకు లేని భాగ్యం మనకు ఒకటి ఉంది. ఏంటో తెలుసా? దావీదు యేసుప్రభువుని చూడాల, కానీ ప్రవచన రీతిగా మాట్లాడాడు. కానీ ముందు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ప్రవచనాలు మాట్లాడాడు, కానీ ప్రభువుని చూడాల, ప్రభు ప్రేమ తెలుసుకోవాలి. దేవుని మహాకృప వలన మనకు దొరికిన గొప్ప భాగ్యం ఏంటంటే, మన కొరకై 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఆయన కృప మన మీద ఇంకా హెచ్చుగా ఉంది. ఇంకా ఎంత అంటే చెప్పలేం. చూడండి, ఏ యోగ్యత లేని మన కోసం యేసు ప్రభువారు వచ్చి తన ప్రాణం పెట్టాడు. అందుకనే